హాయ్ హలో అండి. వంకాయ ఫ్రైకి అయితే స్టార్ట్ చేశాను. ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై ఇలా పొడుగ్గా బిల్లలుగా కట్ చేసుకోవాలి. పత్తిలాగా కట్ చేసుకొని ఎంత వంకాయ ఇష్టం లేని వాళ్ళైనా ఎంతో రుచికరంగా తినేవాళ్ళు వంకాయ ఇలా చేయాలన్నమాట. ఇలా చేస్తే వంకాయ ఫ్రై ఇలా ఫ్రైకి ఇలా చిన్న ముక్కలుగా ఇలా జంపుగా కట్ చేసుకుంటే ఎంత వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చిప్స్ లాగా ఎంతో ఇష్టంగా తింటారనమాట. అలా చేసుకుంటే ఇలా చేస్తే వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారనమాట. ఫ్రై చేస్తే గుత్తి వంకాయ కర్రీ కానీ ఇలా ఫ్రై కానీ చేస్తే ఎంత ఇష్టం లేని వాళ్ళైనా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వంకాయ బాగా వాటర్లో కడిగేసుకొని చూడండి ఎంత గలీజ్ వచ్చిందో. వాటర్ సాల్ట్ వేసి ఇలా బాగా కడిగేసుకోవాలి. సాల్ట్ వాటర్లో బాగా కడిగేసుకోవాలన్నమాట. కొద్దిగా చిటికెడు పసుపు, ఇది ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఎలా అంటే ఇది పచ్చి వాసన అంతా పోయి వంకాయ అంతా చిప్స్ లాగా రెడీ కావాలన్నమాట. ఫ్రై కావాలి బాగా. మనం నూనెలో నుంచి చిప్స్ ఆలు వేసి తీస్తే ఎలా ఉంటుంది చిప్స్, అలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి వంకాయని అనేది. అప్పుడే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినే వంకాయ ఫ్రై అయితే ఈరోజు నేను చూపించిన విధంగా అయితే చేసి మీరు వండితే మాత్రం మీ వారు ఎవరైనా కానీ లొట్టలు వేసుకుంటూ తింటారు. మనం ఇది ఫ్రై అయ్యేలోపు మిక్సీకి ఆడిచ్చి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు, కారం, కొబ్బరి అన్నీ మిక్సీకి వేసేసి ఆడిచ్చేసుకోవడమే.